వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఇవాళ యూకే వెళ్తున్నాం అనమాట. మొత్తం ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు మేము మా ఇమిగ్రేషన్ ఇంకా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో ఉన్నాం. మొత్తం నేచర్ థీమ్ అనమాట. రండి చూపిస్తాం, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసేదంతా బెంగళూరు టెర్మినల్ 2 అనమాట. ఇది కెంపెగౌడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉంది. సో మనకి బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. దాన్ని రిప్రజెంట్ చేసేటట్టు ఈ ఎయిర్పోర్ట్ని కట్టారు. ఇక్కడ పైన బ్యాంబూ సీలింగ్ అంతా ఎక్కువ కాన్షియస్గా ఉండడానికి పెట్టారు. సో ఇప్పుడు మనం బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ వెళ్ళేటప్పుడు మనకి డ్యూటీ ఫ్రీ షాపింగ్ అనమాట. సో ఈ డ్యూటీ ఫ్రీలో మనకి ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ మనం ఈ ఏమైనా థింగ్స్ పర్చేస్ చేయాలంటే మనకి డెఫినెట్గా పాస్పోర్ట్ ఉండాలి అండ్ బోర్డింగ్ పాస్ ఉండాలి. ఇవి చూపించే మనం పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కాస్మెటిక్స్, ఇంకా జ్యువెలరీస్, ఎలక్ట్రానిక్స్, సోవనీర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు అనమాట. కానీ ఆ రెండు ఉంటాయి, పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్. సో ఇది మేము చూసిన ఒక ఎలిఫెంట్ అనమాట. చాలా రియలిస్టిక్గా ఉంది. దాని కళ్ళు, దాని తోక, దాని చెవులు చాలా రియలిస్టిక్గా ఉంది. మేము ఇన్ఫ్యాక్ట్ రియల్గా అనుకున్నాం, కానీ ఫేక్. సో ఇది పిక్సెల్ స్క్రీన్ అనమాట పైన ఉన్నది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పక్కన ఉన్నాయంతా ఇంకా డ్యూటీ ఫ్రీ షాపింగే. అన్ని జ్యువెలరీస్, బట్టలు, క్లోత్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్, సోవనీర్స్ అవన్నీ. సో ఇప్పటికీ వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ మన బోర్డింగ్ గేట్ దగ్గరికి. వచ్చేటప్పుడు మనం చాలా ఎక్స్ప్లోర్ చేసాం. లైక్ నేచర్ చూసారు అసలు ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ ఫాల్స్తో, మెనీ చెట్లతో, చాలా ప్లాంట్స్, చాలా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో అండ్ స్పారోస్ నార్మల్గా నేచర్కి అట్రాక్ట్ అవుతాయి కదా. సో మేము ఎయిర్పోర్ట్లో స్పారోస్ చూసాం. అవన్నీ చైర్స్ కింద అలా మొత్తం దాక్కొని ఉన్నాయి, ఎందుకంటే మనుషులు తిరుగుతున్నారు కదా, అందుకే అవి భయపడుతున్నాయి. అయ్యో నీకు ఒక స్పెషల్ డిష్ అంటే తెలుసా? ఎయిర్పోర్ట్లో కూడా పులిహార కన్నా మంచి ఫుడ్ దొరికిద్దా? మంచి డిష్ చాలా బాగుంది. ఆ పక్కన కనిపించే ఎయిర్ ఇండియా ఫ్లైట్లోకి ఇప్పుడు మేము బోర్డింగ్ అవుతున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఏరోప్లేన్ ఎక్కుతున్నాం. సో మేము పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వ్యూ మొత్తం వైట్ క్లౌడ్స్తో, బ్లూ స్కైతో ఎంత బాగుందో అసలు వ్యూ ఇక్కడి నుంచి, ఏరోప్లేన్ నుంచి. సో మేము టేక్ ఆఫ్ అవ్వగానే కూల్ డ్రింక్ ఇంకా ఏదో స్నాక్స్ లాగా ఇచ్చారు. అండ్ తర్వాత మాకు లంచ్ వచ్చింది, మెయిన్ మీల్. సో ఈ నాన్ వెజ్ ఓపెన్ చేశాక మాకు చికెన్ కర్రీ వచ్చింది, ఇంకా పక్కన పలావ్ లాంటి రైస్ లాగా వచ్చింది. అండ్ మాకు పాస్తా కూడా వచ్చింది. తర్వాత ఒక స్వీట్ లాంటిది వచ్చింది, కాఫీ కేకు. అండ్ ఒక అమూల్ బటర్ అది వచ్చింది. అండ్ బన్ వచ్చింది. సో బన్ ఇంకా అమూల్ బటర్ ఒక కాంబినేషన్ లాగా. అండ్ వాటర్ బాటిల్, వెట్ టిష్యూ, ఇంకా కట్లరీ వచ్చింది. తర్వాత నేను ఇది ఇప్పుడు తిందినే ఇండియన్ మీలు. తర్వాత నేను కాంటినెంటల్ మీల్ కూడా తీసుకున్నాను. ఈ కాంటినెంటల్ మీల్లో నాకు ఫిష్ కర్రీ, ఇంకా లెట్యూస్ లైక్ ఏదో వెజ్జీ వచ్చింది, అండ్ రైస్ వచ్చింది. సో ఇంకా ఇక్కడి నుంచి ఏరోప్లేన్ వ్యూలో స్నో క్యాప్ మౌంటైన్స్, ఇంకా మొత్తం స్నో అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వ్యూ. ఇంకా హాయిగా తినేసి వ్యూ మొత్తం చూసేసి అలసిపోయాను. సో నేను బెడ్ లాగ్ సెటప్ చేసుకొని, నా పక్కన సీట్లో ఎవరు రాలేదు, అందుకని హాయిగా నిద్రపోయా. ఇంకా స్నాక్స్ టైం వచ్చేసరికి మళ్ళీ లేచి నేను నాన్ వెజ్ స్నాక్స్ తీసుకున్నాక నాకు నూడిల్స్, ఇంకా చికెన్ కర్రీ అండ్ కోకోనట్ కేక్ వచ్చింది. అండ్ ఇది వెజ్ స్నాక్స్. దీనిలో చోలే కర్రీ, చపాతీ, ఇంకా కట్లెట్ అండ్ కోకోనట్ స్నాక్స్. తర్వాత విభు కూడా కాసేపు నాలాగే పడుకున్నాడు. సో మేము లండన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ లండన్లో అడుగు పెట్టుకుండానే మేము మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ చూసాం, లైక్ టవర్ బ్రిడ్జ్, ఇంకా లండన్ ఫ్లైట్ విండో నుంచి చూస్తున్నారా. సో ఫైనలీ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో మేము ల్యాండ్ అయ్యాము. అండ్ మేము లండన్కి వెళ్ళాక ఫస్ట్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే, అక్కడ ఎస్కలేటర్స్ చాలా లాంగ్గా ఉన్నాయి అండ్ హైట్లో ఉన్నాయి బాగా.
కమింగ్ టు హీత్రూ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్టు బిజియెస్ట్ ఇంకా లార్జెస్ట్ యునైటెడ్ కింగ్డమ్స్లో అనమాట. అండ్ ఇక్కడ చూస్ ద కరెక్ట్లీన్ అని ఉంది. అంటే యూకే, కెనడా, యూరోపియన్ కంట్రీస్ ఉన్న పాస్పోర్ట్స్ ఒక సైడు అండ్ ఆల్ అదర్ కంట్రీస్ ఉన్న పాస్పోర్ట్స్ ఇంకో లైన్ అనమాట. సో మనం కొంచెం ముందుకెళ్ళాక మనకి ఒక ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ చెక్లో మనల్ని ఏ పర్పస్కి వచ్చాము ఈ కంట్రీకి అని అడుగుతారు. అండ్ ఎక్కడ స్టే చేస్తున్నాము అండ్ లొకేషన్స్ అన్నీ అడుగుతారు. దానికి మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్పి డాక్యుమెంటేషన్ అన్నీ చూపిస్తే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ కంట్రీలో మనల్ని అలౌ చేస్తారు. అలా ఎంట్రీ స్టాంపు మన పాస్పోర్ట్లో వేస్తారు. సో మేము లండన్లోకి ఎంట్రీ అయ్యాక సెకండ్ థింగ్ ఏంటంటే అసలు అక్కడ చాలా చలిగా ఉంది. మేము ఎంటర్ అవ్వగానే లండన్కి ఎంత చలిగా ఉందంటే మా జాకెట్స్ కూడా అసలు దానికి సపోర్ట్ ఇవ్వలేదు. చాలా చలిగా ఉంది, మేము ఫ్రీజ్ అయిపోయాం. ఇంకా మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాక మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. సో ఇంకా మా నెక్స్ట్ వీడియోస్లో మేము యూకేలో ఏం తిరిగాము అండ్ యూరోప్లో ఏమేం కంట్రీస్ తిరిగామో అంతా చూపిస్తాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇది నేను, ఇది మీకు, ఇది అక్షయ్. మేము టర్మినల్ 2 బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఎందుకో తెలుసా? మేము బెంగళూరు టు యూకే వెళ్తున్నాం. యునైటెడ్ కింగ్డమ్స్కి వెళ్తున్నాం.